సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ వెల్ క్యాల్కులేటెడ్ గేమ్ అవేర్నెస్ చూపించిన ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది ఈ సీజన్ ఆఫ్ టాటా ఐపీఎల్లో. డౌట్ లేదు దాంట్లో. ఎంత క్యాల్కులేటెడ్ అసాల్ట్. ఫస్ట్ ఎక్కడా కూడా మొత్తం ఇక్కడ చెప్పేసి ఇంకేముంది, చెన్నై సూపర్ కింగ్స్ చాలా క్రూషియల్ 2 పాయింట్స్ సంపాదించుకున్నారు అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. దాంతో వాళ్ళ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఆశలు ఇంకా సాలిడ్గా ఉంటాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అదర్ హ్యాండ్ వాళ్ళు ఇంకా ప్రతిదీ గెలవాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసారు. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే టీమ్. దాంతో పాటుగా సన్ రైజ్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరు ఆడబోతున్నారు హైదరాబాద్లో. మహాప్రభో పిచ్ కనుక సహకరిస్తే, ఎందుకంటే ఇదే పిచ్చో తెలుసా ఢిల్లీ క్యాపిటల్స్తో 240 ఆడు కొట్టిన పిచ్చేట. అంటే పిచ్ ఎక్కిస్తుంది ఆ పిచ్ నెంబర్ 2 ద బెస్ట్ పిచ్ అని చెప్పి వాళ్ళకి అక్కడ మన గ్రౌండ్స్మెన్ గారు చెప్తుంటారు, మన పిచ్ క్యూరేటర్ గారు చందు గారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ మనం మ్యాచ్ రివ్యూ ఫినిష్ చేద్దాం. ఏది డీసీ ఇంకా సిఎస్కే. సీజన్లో ఇంతకు ముందర ఆడినప్పుడు కూడా సిఎస్కే తరపున సంజు శాంసన్ 100 కొట్టి ఆ మ్యాచ్ గెలిపించాడు. ఇక్కడ కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో మళ్ళీ ఆల్మోస్ట్ 100 కొట్టాడు, 87. అనుకున్నట్ట 100 కోసం వెళ్దామని ఆలోచించాను, కానీ మరీ సెల్ఫిష్గా అయిపోతుంది. కుర్రాడు ఇంత బాగా ఆడుతుంటే నువ్వు సింగిల్ తీసుకొని నాకు స్ట్రైక్ అంటే బాగుండదు కదా. థాట్ వచ్చింది, మనిషే కదా, థాట్ వచ్చింది లైట్గా. కాకపోతే టీం ప్రయోజనాలు ముందు పెట్టి టీంకి ఏది కరెక్టో, యంగ్స్టర్కి ఇది కరెక్ట్ అదే చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్ ఫర్ దాట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ జరిగిందంటే మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేశారు టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళు 155 మాత్రమే చేయగలిగారు. అది కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ ఇన్ రిప్లై కార్తిక్ శర్మ, సంజు శాంసన్ అన్డిఫీటెడ్ అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్. 100కి పైగా ఫినిష్ మెడాష్ మంగళగిరి అయిపోయింది మ్యాచ్. డీటెయిల్గా ఆడుకుందాం ఏంటి చాలా బాగున్నాయి ఈ మ్యాచ్లో. నౌ టాస్ గెలిచిన తర్వాత అక్షర్ పటేల్ ఏం చెప్పాడు, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. తను అన్నాడు పిచ్ స్లోగా ఉంది, ఇంకా స్లోగా అయిపోతుందని మా అంచనా, అందుకని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు. చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు మేబీ చేస్ చేయడమే బెటర్ అయి ఉండొచ్చు కదా అని. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి వాళ్ళు పిచ్ స్లోగా ఉంది అనుకున్నారు, విచ్ యాక్చువల్లీ వాస్ ట్రూ. పిచ్ స్లోగానే ఉండింది వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. 2 ఎప్పుడు కూడా సిఎస్కే 180 కంటే ఎక్కువ స్కోర్ చేసింది లేదు. ఎప్పుడు అంటే 2019 తర్వాత చేజ్ చేస్తూ 180+ చేసింది లేదు. అది ఖచ్చితంగా మైండ్లో ఉండే ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్లో కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అనుకుని ఉంటారు. వీళ్ళు కనుక ఒక 175, 180+ చేస్తుంటే ఐ థింక్ డీసీ వాస్ ఇన్ ద గేమ్. అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే గ్రేట్ బౌలింగ్ బై సిఎస్కే, ఉన్న కండిషన్స్ బాగా యూజ్ చేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త పొరపాట్లు కూడా చేశారు. అఖిల్ హుస్సేన్ అద్భుతమైన స్పెల్ వేశాడు. ఐఎమ్ సో గ్లాడ్ హీ కేమ్ బ్యాక్ ఇన్ టు ద ప్లేయింగ్ 11. ప్రివ్యూలో దాని గురించి మాట్లాడుకున్నాం. దట్ 11లో ఉండాలి అఖిల్ హుస్సేన్ ఇస్ అ స్ట్రైక్ ఫోర్స్ అని అదే చేశాడు. 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ది బాల్ చూసారా, కొత్త బాల్ కూడా డ్రై సర్ఫేస్ ఉన్నప్పుడు పడి గ్రిప్ అయి టర్న్ అయింది. దిస్ అగైన్ వాజ్ ఎ స్లో పిచ్, ఎ టర్నింగ్ పిచ్, ఎ బ్లాక్ సాయిల్ పిచ్. మొన్న మ్యాచ్లో మాట్లాడుకున్నాం మనం SRH KKR మ్యాచ్లో. ఆ రోజు కూడా ఫ్లాట్ పిచ్ కానీ దానికి డిఫరెన్స్ ఏంటివి, ట్రైన్స్ స్పోక్ అబౌట్ దాట్. అలాంటిదే. సో ఇక్కడ మీరు 200+ చేయలేరు, దానికోసం వెళ్తే త్వరగా అవుట్ అయిపోతారు. స్టార్టింగ్లో అగ్రెసివ్గా ఆడే ప్రయత్నంలో అక్కడే వికెట్స్ కోల్పోయారు ఢిల్లీ క్యాపిటల్స్. మీరు గమనిస్తే కనుక కేఎల్ రాహుల్ స్టెప్ అవుట్ కొడదాం అనుకున్నాడు, బాల్ గ్రిప్ టర్న్ అయింది. అది టర్న్ అవ్వకపోతే బాల్ 6, టర్న్ అయింది కాబట్టి అవుట్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డ్రై సర్ఫేస్ అండ్ ఎ నార్మల్ పిచ్, ఏ బ్యాటింగ్ పిచ్ అండ్ ఎ నాట్ సో ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్. ఇంతే తేడా, కాస్త గ్రిప్ కొంచెం టర్న్. కరుణ్ నాయర్ 13 అవుట్, విల్ బి కికింగ్ హిమ్సెల్ఫ్. గ్రేట్ ఆపర్చునిటీ తనకి, స్పెషల్లీ ఆ 2 క్యాచ్లు డ్రాప్ చేసిన తర్వాత అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ 264 డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే అది జరిగిందో ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ స్టార్టెడ్ వెల్, 2 మంచి షాట్స్ కొట్టాడు, ఒక కట్టు కొట్టాడు, ఓ డ్రైవ్ కొట్టాడు. స్పిన్ చాలా బాగా ఆడతాడు. అండ్ ఆ స్వీప్ షాట్ నేరుగా షార్ట్ ఫైనల్ చేతిలో గెలిపోయింది. మంచి బౌలింగ్ చేశారు, ఉన్న కండిషన్స్ అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేశారు. తర్వాత వచ్చింది మంచి పార్ట్నర్షిప్. ట్రిస్టన్ స్టబ్స్ అండ్ ఇంపాక్ట్ సబ్గా దింపాల్సి వచ్చింది. ఐడియల్గా వాళ్ళు ఒకవేళ కనుక వికెట్స్ పడకుండా బ్యాటింగ్ ఉన్న వాళ్ళతో అయిపోయి ఉంటే వాళ్ళు విప్రాజ్ నిగమ్ తీసుకొద్దాం అనుకున్న ఎక్స్ట్రా స్పిన్నర్ని, కానీ అది జరగకుండా దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ సమీర్ రిజ్వీ. జరగకపోతే రన్స్ కూడా వచ్చేవి కాదు. వాళ్ళ కోచ్ కూడా చెప్పున్నారు ఈ విషయం. ఎట్ 1 point 120, 130 మాత్రమే వస్తుందేమో అనుకున్నాం, కానీ దే పుష్డ్ ఇట్. లాస్ట్ ఓవర్లో కూడా రన్స్ ఎక్కువ వచ్చాయి. అంశుల్ కంబోజ్ హ్యాడ్ అన్ ఆఫ్ డే, హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. ఇప్పటిదాకా 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అని తీసుకున్నాడు. బట్ తనకు కూడా ఆఫ్ డే ఉండొచ్చు. 4 ఓవర్స్లో 49, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ కన్సిడర్ చేశాడు. ఒకటే ఏంటంటే రౌండ్ ద స్టంప్స్ వేస్తూ వైడ్ యార్కర్ వేద్దాం అనుకుంటాడు డెత్ ఓవర్స్లో.
అదే బాల్ మళ్ళీ వేస్తున్నాడు. ఈస్ ట్రస్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ నేను యార్కర్ ఎగ్జిక్యూట్ చేస్తాను, విచ్ వర్క్ ఫర్ హిమ్ సో ఫార్. క్రెడిట్ టు హిమ్. ఇప్పటిదాకా టు బి ఫేర్, ఇప్పటిదాకా ప్రతి మ్యాచ్లో అది వర్క్ అయింది. ఈ మ్యాచ్లో దే టుక్ హిమ్ ఆన్. సమీర్ రిజ్వీ బయటకు స్టెప్ అవుట్ 2 6 కొట్టాడు. అశుతోష్ శర్మ బయటకు స్టెప్ అవుట్ కానీ ఎప్పుడైతే స్టంప్స్ మీద వేసాడో దాన్ని కూడా రీచ్ అవుట్ 6 కొట్టాడు. సో వెరీ గుడ్ బ్యాటింగ్. తను కొంచెం ప్రెషర్లో పెట్టారు, దాంతో 150 వచ్చింది. బట్ ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం ట్రికీ చేస్గా మారచ్చు అనిపించింది హాఫ్ వే స్టేజ్. బికాజ్ ఒకవేళ గనక 2 వికెట్లు పడిపోయాయనుకో స్టార్టింగ్లో, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏది అనుకో థాట్ ఉండింది. మిచ్ స్టార్క్, లుంగిసాని ఎంగిడి, నటరాజన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వుడ్ షుడ్ హావ్ ట్రస్టెడ్ దెమ్ టు డిఫెండ్ దిస్ ఇఫ్ దే గాట్ ఎర్లీ వికెట్స్, రైట్? బిఫోర్ వి గెట్ టు ద చేస్, జేమీ ఓవర్టన్తో 1 ఓవర్ మాత్రమే వేయించారు. ఇది కొంచెం అర్థం కాలేదు నాకు. వాజ్ హీ క్యారింగ్ ఎ నిగిల్ అన్న ఒక థాట్ అయితే నాకుంది. ఏమన్నా ఇష్యూ ఉండిందా, అందుకని 1 ఓవర్ మాత్రమే వేశాడా? ఆ ఓవర్ వేశాక బయటకు కూడా వెళ్ళిపోయాడు. 19th ఓవర్ మాత్రమే వేశాడు, 1 వికెట్ తీసుకున్నాడు, 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దాని ముందర ఒక డైవ్ కొట్టి ఆపుతూ కాలు పట్టుకుంటూ అలా లేచాడు, మోకాలు పట్టుకొని. నిగిల్ ఏమైనా ఉండిందా బిఫోర్ ద మ్యాచ్ స్టార్టెడ్? ఐ డోంట్ నో. ఆర్ పిచ్లోగా ఉంది కాబట్టి వేయించలేదో తెలియదు, కానీ నేను సర్ప్రైజ్ అయ్యా ఓవర్టన్ బౌలింగ్ ఎక్కువడం. బికాస్ తను సెన్సేషనల్ ఫామ్ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో బోల్డ్ వికెట్స్ తీసుకున్నాడు, థండర్ బౌల్స్ వేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ నితీష్ రాణాకి తనే వచ్చేస్తాడు బౌలింగ్ అని అనుకున్నా, జరగలే. నౌ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మిచెల్ స్టార్కి ఎర్లీ వికెట్స్ కావాలి, లుంగి ఎంగిడికి ఎర్లీ వికెట్స్ కావాలి, డీసీకి ఎర్లీ వికెట్స్ కావాలి, అండ్ అది ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయారు సిఎస్కే. ఇఫ్ యూ లుక్ ఎట్ సంజు శాంసన్, ఎంత తెలివిగా ఆడాడో. ఒక 5 ఏళ్ల క్రితం సంజు శాంసన్, ఒక 4 ఏళ్ల క్రితం సంజు శాంసన్ ఏం చేసేవాడు? టప కొట్టేవాడు, స్టార్ట్ ఇచ్చేవాడు, అవుటే వెళ్ళిపోయాడు, నా జాబ్ అయిపోయింది టైప్లో. కానీ ఎంత మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు. నా ఇది ఏజ్తో వచ్చిందా, పర్ఫార్మెన్సెస్ చేసి వచ్చిందా, T20 వరల్డ్ కప్లో అంత మంచి నాక్స్ ఆడిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన తర్వాత వచ్చిందా, ఆర్ ఇస్ ఇట్ హ్యాస్ బిన్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్? వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్క్డ్ వండర్స్ ఫర్ సంజు శాంసన్. బికాజ్ ఎంత కామ్గా ఫస్ట్ స్పెల్ సీ ఆఫ్ చేశాడు. పవర్ ప్లేలో రన్స్ రాకపోయినా పర్లేదు, చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బికాస్ ద థాట్ బిహైండ్ ఇట్, ద ఇంటెలిజెన్స్ బిహైండ్ ఇట్, అది నాకు చాలా నచ్చింది. హీ ట్రస్టెడ్. పోస్ట్ మ్యాచ్ అని మాట్లాడుతూ చెప్పాడు, స్పిన్నర్లు వచ్చినప్పుడు నాకు తెలుసు నా గేమ్లో నా దగ్గర ఉన్న షాట్స్ ఏంటి, నా స్ట్రెంత్ ఏంటి, అక్కడ నేను యాక్సలరేట్ చేయగలను నాకు తెలుసు, అందుకని పవర్ ప్లేలో 25-30 రన్స్ వచ్చినా కూడా పర్లేదు అనుకున్నాను. అంటే తనపైన తన నమ్మకం ఉంది. ఇంకో మాట అన్నాడు, ఈరోజు నా ప్లాన్ ఇట్ వర్క్డ్, సో మేము గెలిచాం. అంటే హీ రియలైజెస్ దట్ కొన్ని సందర్భాల్లో ఆ ప్లాన్ వేస్తారు, కానీ ఒక 6-7 ఓవర్లు అయిన తర్వాత పుసుకొని అవుట్ అయిపోయారు అనుకో, మీరు పవర్ ప్లేలో రన్స్ స్కోర్ చేయలేదు, తర్వాత ఆ చేజ్ మొత్తం మిగతా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. ఇట్ వర్క్డ్ ఫర్ హిమ్ టుడే. ఆ క్యాల్కులేటెడ్ రిస్క్ ఒకటి తీసుకున్నాడు ఇనిషియల్గా రన్స్ ఎక్కువ స్కోర్ చేయని. మిచెల్ స్టార్తో ఒక బాల్ పడి ప్యాడ్ మీద తగిలింది, ఇన్సైడ్ చూడింది, అక్కడ సేవ్ అయ్యాడు. డిఆర్ఎస్ తీసుకుని, ఇన్ఫాక్ట్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు, డిఆర్ఎస్ డీసీ తీసుకున్నారు, ఇన్సైడ్ చూపించారు, నాట్ అవుట్. ఎలా అయితే దాని తర్వాత కౌంటర్ అటాక్ చేశాడు, ఎలా అయితే కరెక్ట్ ఓవర్స్ పిక్ చేశాడో, కుల్దీప్ యాదవ్ని ఇచ్చి పడేశాడు, అక్షర్కి మర్యాద చూపించాడు. లుంగిసాని ఎంగిడికి ఒక ఓవర్లో 1 రనే, ఫస్ట్ ఓవర్ 1 రనే, సెకండ్ ఓవర్లో 16 వచ్చాయి, బట్ ఫస్ట్ ఓవర్ 1 రనే. సో హీ వాజ్ వెరీ వెరీ మెథాడికల్ ఇన్ దిస్ చేస్. అది నాకు బాగా నచ్చింది. స్కోర్ చేసిన 87 ఏవైతే ఉన్నాయో ఆఫ్ 52 బాల్స్, స్ట్రైక్ రేట్ 167 ఈవెన్చువల్గా, బట్ లాట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ రన్ బాల్. ఐ థింక్ ఫస్ట్ 14-15 బాల్స్ రన్ బాలే ఉండింది. ఎక్కడ కంగారు పడలే. చూసేవాళ్ళు కంగారు పడ్డారేమో కానీ తను మటుకు కంగారు పడలేదు. రుతురాజ్గా కూడా అవుట్ అయిపోయాడు స్టార్టింగ్లో ఎంగిడి బౌలింగ్లో. ఉర్విల్ పటేల్ వచ్చి 2 సిక్స్లు కొట్టి తను అవుట్ అయిపోయాడు. మళ్ళీ అదే చిన్న క్యామ్ వాడు వెళ్ళిపోయాడు. కార్తిక్ శర్మ వచ్చాడు, ఇద్దరి మధ్యన పార్ట్నర్షిప్. కార్తిక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టున్నాడు కదా, ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేశాడు. ఇద్దరి మధ్యన 100కి పైగా పార్ట్నర్షిప్. బట్ సంజు ద వే హీ లెడ్ ద పార్ట్నర్షిప్ వాజ్, ఐ థింక్ ఫుల్ క్రెడిట్ సంజు శాంసన్కి ఇస్తాను నేను. ఈ రన్ చేస్కి పూర్తి క్రెడిట్. తను ఒక ఎండ్లో అలా ఉండిపోయాడు కాబట్టి, నిలబడ్డాడు కాబట్టి, రైట్ టైంలో క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని స్పిన్నర్స్ అటాక్ చేసి కుల్దీప్ లేకపోతే పుల్ షాట్స్ కూడా 6లు కొట్టాడో, తను అలా ఆడాడు కాబట్టి కార్తిక్ కూడా డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. అరే సంజు ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుంది. డగౌట్లో వాళ్ళకు కూడా సంజు ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుంది. అండ్ ఆ ధైర్యమే వాళ్ళని గెలిపించింది. ఇలాంటి మ్యాచ్లు కూడా చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చుతాయి. జస్ట్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. కొంచెం స్లోగా ఉంటుంది పిచ్చు, మీరు చాలా ఓపిక్గా ఆడాలి, నిగ్రహం చూపించాలి, తెలివి చూపించాలి, అండ్ మీ స్కిల్ చూపించాలి. అన్నీ చూపించాడు సంజు శాంసన్ అండ్ కార్తిక్ శర్మ. సో హ్యాట్స్ ఆఫ్ సంజు శాంసన్, రియలీ అడ్మైర్ దిస్ నాక్. ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. 2 పాయింట్ వాళ్ళు తీసుకున్నారు. పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక ఇప్పుడు మీరు 10 పాయింట్స్తో సిఎస్కే ఉన్నారు, 8 పాయింట్స్తో డీసీ ఉన్నారు. అయితే 2, 3, 4, 5లో అందరికీ 12 పాయింట్స్ ఉన్నాయి. 6లో సిఎస్కే 10 పాయింట్స్. దే జస్ట్ 1 విన్ అవే ఫ్రమ్ ద సెకండ్ పొజిషన్ టీమ్. అరే నెట్ అనేది ఇవన్నీ ఉంటాయి, బట్ పాయింట్స్ వైజ్గా చెప్తున్నాను నేను. గ్రేట్ పొజిషన్ టు బి ఇన్. దీన్ని ఇక్కడ ఆపేసి పక్కన పెట్టేసి నౌ లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ గేమ్. హైదరాబాద్లో పిచ్ నెంబర్ 2. పిచ్ నెంబర్ 2 అపెరెంట్లీ ఇస్ ద బెస్ట్ పిచ్. ఆ ఉప్పల్లోని స్క్వేర్లో మల్టిపుల్ పిచ్లు ఉంటాయిగా, 1, 2, 3, 5, 6, 7 ఉంటాయిగా. సెకండ్ పిచ్ బెస్ట్ ఇదిట. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్లేయింగ్ 11s and 12s,
ఫస్ట్ మనం సన్ రైజ్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. మార్పు ఏమైనా చేసుకోవాలంటే ఎస్, నితీష్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉన్నట్ట, హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద స్క్వాడ్. అది చాలా బ్యాలెన్స్ తీసుకొస్తుంది. నితీష్ లేకపోతే ఒక గేమ్లో ఏం జరిగిందో మీరు చూశారు. నితీష్ లేకపోయేసరికి ఇద్దరిని తీసుకురావాల్సి వచ్చింది. ఒక స్మరణ దేవాల్సి వచ్చింది, ఒక హర్షల్ పటేల్ దేవాల్సి వచ్చింది. బ్యాటింగ్ ఒకరిని, బౌలింగ్ ఒకరిని. ఆ 2 రోల్స్ ఈ కుర్రాడే చేస్తాడు. ఆల్రౌండర్గా, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా తీసుకొచ్చే బ్యాలెన్స్ అది. హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, దట్స్ అ హ్యూజ్ పాజిటివ్. దాని తర్వాత ఐ వుడ్ లైక్ టు సీ, అంటే ఇట్స్ అ ట్రికీ కాల్, హర్షల్ పటేల్నే కంటిన్యూ చేయాలా, లేకపోతే డూ యూ గో ఫర్ ఎ హర్ష్ దుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇస్ ద కాల్ దే హ్యావ్ టు మేక్. ఆర్ లెఫ్ట్ ఫీల్డ్ థాట్, శివాంగ్ ఎలాగో ఆడతాడు, ఆడాలి. క్రెయిన్స్ ఫులెత్రాని కూడా ఆడించాలా. ఇద్దరు చానామెన్ బౌలర్స్, మరీ ఎక్కువైపోతుందేమో ఇద్దరు చానామెన్ బౌలర్స్. బట్ ఐమ్ జస్ట్ థింకింగ్, బ్యాటింగ్ సర్ఫేసు, ఫాస్ట్ బౌలర్స్ ఎంత వేసినా కూడా కొట్టేస్తారు. రిస్ట్ స్పిన్నర్స్తో ఏమన్నా ఇబ్బంది కలిగించచ్చా అన్న థాట్ మాత్రమే నాది. అది మరీ ఎక్కువ, మరీ ఎక్స్ట్రీమ్ అనుకుంటే హర్ష్ దుబే కానీ హర్షల్ కానీ ఒకళ్ళు ఆడతారు. అండ్ నితీష్ ఎలాగో వెనక్కి వచ్చేసారు, స్మరణ్ హ్యాస్ టు మేక్ వే. మిగతా అంతా యాస్టీస్గా ఉంటుంది. ఇది సన్ రైజ్ హైదరాబాద్. పంజాబ్ కింగ్స్ హ్యావ్స్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. అదేంటంటే వాళ్ళకి నేహల్ వదిరా నుంచి రన్స్ రావట్లేదు. సో మొన్న సూర్యాంశ్ షెడ్గే 50 పైగా కొట్టాడు కాబట్టి తను ఉంచాలి. శశాంక్ సింగ్ మైట్ కమ్ బ్యాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ నేహల్ వదిరా. లెఫ్ట్ హ్యాండర్ ఉండడు, బట్ తను ఉన్నది కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటిదాకా రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. బౌలింగ్ పరంగా జేవియర్ బాట్లెట్ని కంటిన్యూ చేయాలా, ఆర్ లాకీ ఫర్గసన్ తీసుకురావాలా. కానీ అగైన్ వాళ్ళ మైండ్లో కూడా ఉండేది, రే ఉప్పల్లో ఆడుతున్నావు, పిచ్ కనుక ఫ్లాట్గా ఉందంటే ఎంత ఫాస్ట్గా వస్తే అంత దూరం వెళ్ళిపోతుంది. వేరియేషన్స్ ఎవరి దగ్గర ఉన్నాయని చూసుకోవాలి. హర్ప్రీత్ బ్రార్ ఈజ్ అనదర్ ఆప్షన్, బట్ వుడ్ దే గో దేర్? చెహల్ని ఆడిస్తారు, బ్రార్ని కూడా ఆడించే ఆ థాట్, ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకి? కొంచెం డ్రైగా ఉంది సర్ఫేస్ అంటే మేబీ దే మైట్ డూ దాట్. లేకపోతే బాట్లెట్తోనే కంటిన్యూ చేయొచ్చు. ఒకటే మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్స్, అంటే శశాంక్ సింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నేహల్ వదేరా. ట్రావిస్ హెడ్ ఫామ్లోకి వచ్చాడు, హెడేక్లు ఇస్తున్నాడు కాదు, మైగ్రేన్లు ఇస్తున్నాడు, మంచి నాక్స్ ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. హీల్ హ్యావ్ దోస్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ద లాస్ట్ టైమ్ అరౌండ్. 140 స్కోర్ చేశాడు, 140 ఆట్ చీటీ తీసాడు బయటికి చేజ్ చేస్తున్నప్పుడు అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. సో అగైన్ హీస్ ఇన్ సెన్సేషనల్ ఫామ్ ఈ సీజన్లో, రైట్? ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. ఆండ్రిక్ క్లాసన్ మొన్న ఒక్క మ్యాచ్లోనే 25 కంటే తక్కువ స్కోర్ చేసింది, మిగతా అన్ని మ్యాచ్లో 25 కంటే ఎక్కువ స్కోర్ చేశాడు తను. సో ఈజ్ ఇన్ ఫామ్. నితీష్ డీసెంట్ ఫామ్లో ఉన్నాడు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే నో, సలీల్ అరోరా ఓకే, బట్ అనికేత్ వర్మ నుంచి నాకు కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. నో, అనికేత్ ఆడించాలా, స్మరణ్ని ఆడించాలా? ఇందాక ఐ థింక్ ఇప్పుడే తట్టింది నాకు. అనికేత, స్మరణ. అనికేత్ హిస్ షార్ట్ సెలెక్షన్ వాజ్ నాట్ గ్రేట్. నో, ఆ రోజు ఆ పిచ్ పైన ఇంకొంచెం సేపు ఓపిక పట్టుంటే కథ వేరేగా ఉండేది. ఓపిక పట్టలేదు, తను పట్టలేదు, ఇషాన్ కిషన్ పట్టలేదు. ఇషాన్ కిషన్ ఒక బాల్ సీ ఆఫ్ చేసి ఉంటే సున్నారైంది, 180 కొట్టే ఛాన్స్ ఉండింది. ఎస్ఆర్హెచ్ కూడా వన్ ద గేమ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. బట్ ఇట్ హ్యాపెన్స్. వీళ్ళు ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు, పిచ్ స్లోగా ఉన్నా కూడా ఇలానే ఆడతాం అంటున్నారు. మరి దాన్ని మార్చుకుంటారా లేదా అనేది ఫ్యూచరే చెప్తుంది. ఇలా ఆడితే మటుకు కొన్ని సందర్భాల్లో మీరు మ్యాచ్లో ఓడిపోతారు. యూ హ్యావ్ టు లివ్ విత్ దట్. క్రూషల్ గేమ్స్లోనే ఇలా జరిగిందనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే దానికి సమాధానం ప్రస్తుతానికి లేదు. మరి ఇషాన్ కిషన్ ఐ హోప్ మళ్ళీ ఎటు సైడ్ అయితే బెడ్ నిద్ర లేచి బెడ్ నుంచి దిగుతాడో, అంటే అటు దిగినప్పుడు 90-80 కొడతాడో అటే దిగాలని కోరుకోవాలి. బికాజ్ ఆ బ్యాటింగ్ ఫైర్ అవ్వాలి ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. ఫైర్ అయితే చాలా బాగుంటుంది. 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఎక్కువ సందర్భాల్లో గెలుస్తారు. దే డిఫెండెడ్ మచ్ బెటర్. ఎస్, అండర్ 200 కూడా డిఫెండ్ చేసుకునే సందర్భం ఉంది అగేన్స్ట్ ఆర్ఆర్. కేకేఆర్తో కూడా చేశారు. బట్ ఐ వుడ్ స్టిల్ వాంట్ దెమ్ టు స్కోర్ అబౌట్ 200 బికాస్ దట్స్ వెన్ ఎస్ఆర్హెచ్ డస్ ఈవెన్ బెటర్. వాళ్ళ గెలుపు శాతం చాలా ఎక్కువ ఉంటుంది వెన్ దే స్కోర్ మోర్ దెన్ 200. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్యాటింగ్ ఫస్ట్. బ్యాటిల్ ఆఫ్ పవర్ ప్లే. పవర్ ప్లేలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో దట్ కుడ్ డిసైడ్, ఆర్ ఎవరు ఏ బౌలర్స్ బెటర్గా బౌలింగ్ చేస్తారో దట్ కుడ్ డిసైడ్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్ గేమ్. సో ట్రావిస్ షేక్, ప్రప్సిమ్రన్ ప్రియాన్చార్య, డైనమైట్. క్రికెట్ ఎంజాయ్ చేస్తే మీరు ఇద్దరి బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు టీమ్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తారు. బట్ డిపెండింగ్ ఆన్ హూస్ సైడ్ యూ ఆర్, యూ వుడ్ వాంట్ ది అదర్ సైడ్ టు ఫెయిల్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఆబ్వియస్లీ పంజాబ్ కింగ్స్ ఎక్కువ రన్ స్కోర్ చేయకూడదు అని కోరుకోవాలి మీరు. బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఇస్ గోయింగ్ టు బి కీ, బికాస్ తనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించాలి. ఈజ్ నెవర్ డిస్మిస్ ప్రియాన్చార్య, ప్రప్సిమ్రన్ సింగ్. దిస్ ఆల్వేస్ ద ఫస్ట్ టైం. ఐ హోప్ దట్ హ్యాపెన్స్ ఇన్ నెక్స్ట్ గేమ్లో. మిగతా వాళ్ళు ఎవరు ఎలా వేసినా కూడా ఈ శివాంగ్ సరిగ్గా బౌలింగ్ చేస్తే రెస్ట్ స్పిన్నర్ అయ్యి ఉండి తను ఒక 2 కంటే ఎక్కువ వికెట్స్ తీస్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ బి ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. బౌలింగ్ ఫస్ట్ ఆర్ చేసి ఆర్ డిఫెండింగ్, ఐ డోంట్ కేర్, బట్ ఎనీ విచ్ వేస్ శివాంగ్ నుంచి వికెట్స్ కావాలి అని నాకు గట్టిగా అనిపిస్తోంది. సాకిబ్ హుసేన్, ప్రఫుల్ ఇంగియా, దే విల్ డిసైడ్, రైట్? దే విల్ ఫిగర్ అవుట్. సాకిబ్ ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ప్రఫుల్ ఇంగియా ఫస్ట్ ఓవర్ సరిగ్గా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు, తర్వాత కంబ్యాక్ చేస్తున్నాడు. బట్ ప్రఫుల్ ఇంగియాని ఆడించి పవర్ ప్లేలో ఛాన్స్ తీసుకుంటారు అగేన్స్ట్ ద డైనమైట్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్? ఐ డౌట్ దాట్, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. పంజాబ్ కింగ్స్ సైడ్కి వస్తే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేస్తున్నప్పుడు మనిషి ఒక మాన్స్టర్,
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అసలు తేలిపోతున్నాయి నంబర్స్ గొప్పగా ఏం లేవు. పంజాబ్ కింగ్స్ని ఓడించాలంటే వాళ్ళతో ఫస్ట్ బ్యాటింగ్ చేయించండి. 3 సార్లలో ఒకసారే గెలిచారు, 240 కొట్టి గెలిచారు, 250 240 కొట్టి గెలిచారు. 2 సార్లు తక్కువ స్కోరే కొట్టారు. అండ్ యూ కెన్ చేజ్ ఇట్ డౌన్. తక్కువ కూడా అనలేని, ఒకసారి తక్కువ ఒకసారి 225 కొట్టినా కూడా చేజ్ చేస్తారు ఆర్ఆర్. బట్ ద థియరీ ఈజ్ మేక్ పంజాబ్ బ్యాట్ ఫస్ట్, వాళ్ళ బౌలింగ్ పైన ప్రెషర్ పెట్టండి. వాళ్ళ బ్యాటింగ్ ఈజ్ వెరీ గుడ్. నాకు చెప్పిన ఓపెనర్స్ శ్రేయస్ అయ్యరు, తర్వాత మార్కస్ స్టాయినిస్ గ్రీక్ వీరుడు ఫామ్లోకి వచ్చాడు, సూర్యాంశ్ షెడ్గే ఫామ్లో ఉన్నాడు, తర్వాత కుపకాన్లీ ఫామ్లో ఉన్నాడు. అగైన్ ఐ థింక్ మీరు మ్యాన్ టు మ్యాన్ మ్యాచ్ చేయండి, తోప్ బ్యాటింగ్స్ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎస్ఆర్హెచ్తో పోలిస్తే ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కువ యావరేజ్ కూడా, అంటే ఎన్ని రన్స్ ఇచ్చి వికెట్ తీసుకుంటున్నారు చూస్తే కూడా అది కూడా పంజాబ్ కింగ్స్దే హయ్యర్. ఎస్ఆర్హెచ్ ఇస్ డూయింగ్ ఫ్యాబులస్ లెవెల్ ఇన్ ద లాస్ట్ ఓవర్. 17-20లో ఎకానమీ బాగుంది, స్ట్రైక్ రేట్ బాగుంది. పంజాబ్ కింగ్స్ అంత బాలే. బౌలింగ్స్ డిపార్ట్మెంట్స్ కంపేర్ చేస్తే అట్ ద స్టార్ట్ ద సీజన్ ఐ వుడెంట్ హావ్ సెడ్ దిస్, బట్ రైట్ నౌ సన్ రైజ్ హైదరాబాద్ లుక్స్ స్ట్రాంగర్ దాన్ పంజాబ్ కింగ్స్. బ్యాటింగ్ ప్రాబ్లీ దే క్యాన్సిల్ ఈచ్ అదర్ అవుట్. ఎవరు బాగా బౌలింగ్ చేస్తే, ఎవరు బాగా క్యాచ్లు పడితే వాళ్ళు గెలుస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. సన్ రైజ్ హైదరాబాద్కి మిగిలిన మ్యాచ్లు ఏంటి? 4 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి పంజాబ్ కింగ్స్, తర్వాత ఒకటి జీటీ అవే గేము, సిఎస్కే అవే గేము, ఆర్సీబీ హోమ్ గేమ్. నౌ జీటీ మంచి ఫామ్లో ఉన్నారు, అహ్మదాబాద్లో వాళ్ళకి ఎలా గెలవాలో తెలుసు. సిఎస్కే ఫామ్లోకి వస్తున్నారు, చెపాక్లో వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టుగా ఆడతారు. ఆర్సీబీ హైదరాబాద్లోనే కూడా ఆర్సీబీ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సైడ్, రైట్? సో ఈ 4లో 2 గెలిస్తే క్వాలిఫికేషన్ ఫర్ ప్లే ఆఫ్ జరిగిపోతుంది. టాప్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ మ్యాచ్లు గెలవాలి, బట్ 2 గెలవడం అనివార్యం. ఐ హోప్ దే డూ దట్ విత్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు 2 ఓడిపోయి వస్తున్నారు, వాళ్ళకి హ్యాట్రిక్ ఓటములు ఇవ్వగలిగితే ఇట్స్ గుడ్. కిందున్న టీమ్స్ ఏమనుకుంటారు తెలుసా? లైక్ సన్ రైజ్ హైదరాబాద్ కంటే కిందున్న టీమ్స్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని కోరుకుంటారు. బీట్ ఆర్ఆర్, జీటీ, సిఎస్కే, డీసీ, ఎవ్రీబడి వుడ్ వాంట్ ఎస్ఆర్హెచ్ టు లూజ్, బికాస్ ఎస్ఆర్హెచ్ ఓడిపోతే వీళ్ళు క్వాలిఫై అవ్వడం ఇస్ దట్ మచ్ మోర్ ఈజియర్. పంజాబ్ కింగ్స్ ఎలాగో నెంబర్ 1 ఉన్నారు, 1 పాయింట్ ఎక్కువ ఉన్న, వాళ్ళ దగ్గర ఒక మ్యాచ్ ఎక్స్ట్రా మిగిలింది. ఇది వాళ్ళ 10th గేమ్, ఎస్ఆర్హెచ్కి 11th గేమ్. సో నంబర్ ఆఫ్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ పాయింట్స్కి చేరే అవకాశాలు ఎక్కువ టు క్వాలిఫై ఆర్ బీ ఇన్ ద టాప్ 2. సో ఎవ్రీబడి వుడ్ వాంట్ ఆర్ విల్ బి విల్లింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు లూజ్, విచ్ ఇస్ వై ఎస్ఆర్హెచ్ షుడ్ విన్ దిస్ గేమ్. ఇది కొడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.